యెహెజ్కేలు 12వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు చదువుకుందాం. వాటిని ధ్యానించుకుని మనం ఆరాధనలకు వెళ్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును అని యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, వణుకుచునే ఆహారం తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకి ఇలాగా ప్రకటింపు. యెరూషలేము నివాసులను గూర్చి, ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారం తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశము పాడగును. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తకి ఈ విధంగా చేయమని చెప్తున్నాడు. ఇక్కడ సూచనప్రాయంగా తాను చేయటం ద్వారా వారిక్కడ యెహెజ్కేలు మాటలతో చెప్పట్లేదు, కానీ సూచనలతో చెప్తున్నాడు, సైన్స్తో చెప్తున్నాడు అన్నమాట. వారికి సంభవింపబోయేదేంటో తాను చేసి చూపిస్తున్నాడు అన్నమాట. వణుకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకి ఇలాగూ ప్రకటించుము. ముందు వాళ్ళకి ఏం సంభవింపబోతుందో ఇదంతా కూడా అవి తానే చేయాలన్నమాట. వణుకుచునే ఆహారము తిని. ఈ పరిస్థితి అంతా మానవులకి ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఎప్పుడైతే మనకి భౌతికమైన సమృద్ధి ఉంటుందో అప్పుడు గర్వం అనేది ఉంటుంది. ఆత్మీయ విషయాల్ని పట్టించుకోము, దేవుని భయం అనేది ఉండదు, తర్వాత జీవితం ఏమవుతుందో అనే లెక్క కూడా ఉండదు. ఒకరు ఇద్దరు కాదు, కానీ సమిష్టిగా దేశంలో ఉన్నవారంతా, సమిష్టిగా యెరూషలేములో ఉన్నవారంతా కూడా అదే పద్ధతిలో ఉన్నారు, ఇంచుమించు అందరూ కూడా. కాబట్టి అందరికీ కూడా సంభవించబోయేది ఇదే. మొట్టమొదటి నుంచి కూడా ఆహారం దగ్గరే ప్రాబ్లం వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే, ఆదామవ్వలను సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలు అంటే అర్థం ఏంటి? పండ్ల తోటలో పెట్టాడు. పండ్ల తోటలు ఎందుకు పెట్టాడు? తినటానికి, ప్రయాసపడకుండా తినటానికి. పళ్ళు తిని బయటకు వచ్చి ఏం చేశాడు? కష్టం, శ్రమ, దుఃఖం వచ్చింది. అంటే దుఃఖంతోనే చెమటోడ్చి ఆహారాన్ని సంపాదించుకుంది. మొట్టమొదటిగా ఆశపడింది ఎవరండి? అవ్వ. తనకు కూడా ఏమొచ్చిందంటే తీర్పు వచ్చింది. శాపం కాదు, కానీ తీర్పు అది. అయితే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ వేదనలన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు. కొంతవరకు ఉంటుంది, కానీ విడిపిస్తాడు. అందుకనే భయము, భక్తి, విశ్వాసం కలిగి ఆ విధంగా నడుచుకోవాలి. అన్నీ తినమన్నాడు, కానీ దాన్ని తినొద్దన్నాడు. వారు చేసింది ఏంటండి? అదే తిన్నారు. ఆ తిన్నప్పటి నుంచి కూడా మానవుడికి నేటి దినాల్లో కూడా ఇంట్లో ఫుడ్ మనకి ఇష్టం ఉండదు. ఏ ఫుడ్కి వెళ్ళాలి మనం? బయట ఫుడ్ అంటే ఎంత ఇష్టమో కదండి. లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది ఎక్కడంటే ఎంత ఇష్టమో, తిన వెంటనే ఏమవుతుందండి? సమస్యలు వస్తాయి. అక్కడ రుచికరంగా ఉండడానికి ఏదేదో కలిపేస్తారు. తిని బాధపడేది ఎవరండి? మనం ఎందుకు అక్కడికి వెళ్తున్నాం? ఉచితంగా వస్తుంది, వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంటిలో ప్రయాస అనేది వంట వండే పని లేదు, ఖర్చు లేదు. సరే, కొంతమంది అక్కడికి వెళ్ళినా గిఫ్ట్లు ఇవ్వాలి కాబట్టి ఈ ఖర్చు అక్కడ పెట్టవలసి ఉంటుంది కదా.
కొంతమంది అలాగే ఆలోచిస్తారు. సో ఏదో ఒకటి తిండి దగ్గర ప్రాబ్లం వచ్చింది మొదటి నుంచి. తర్వాత యాకోబు, ఏశావు దేని కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు? ఆదికాండం 27వ అధ్యాయంలో ఉంటుంది. దేని కొరకు? 10వ వచనం. ఒక పూట కూటి. ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేద్దాం? ఈయన ఏం చేశాడంటే, కొద్దిగా తెలివి అనేది ఉండాలి. దేవుడు ఇచ్చాడు జ్ఞానం. వేటకి వెళ్ళాడు, ఏం దొరకలేదు. అందుకనే ముందుగా ఏం చేయాలంటే, నిన్న మొన్న వేటాడింది బతికిందాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ వేటకి వెళ్తాను, తిరిగి వచ్చిన తర్వాత నాకేమైనా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ తమ్ముడు ఉన్నాడు, యాకోబు ఉన్నాడంటే అంత బేరవాడే మనిషి. కాబట్టి నీ జ్యేష్ఠత్వ హక్కుని ఇస్తే నేనేం చేస్తాను? నేను అప్పటికే ఇండిపెండెంట్ లైఫ్ అయిపోయింది. ఎవరి వంటలు వాళ్ళవే అయిపోయినాయి. అన్న లేదు, తమ్ముడు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పక్షపాతంతో, పాతం కాదేంటండి, పాతం. పక్షపాతం ఎవరికి వస్తుంది? పక్షపాతం చూపిస్తే పక్షపాతం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ముందు చూపు లేనివాడుగా ఉన్నాడు. రెండోది ఏంటంటే, ఆ జ్యేష్ఠత్వ హక్కున్న హక్కులు ఏంటో తనకు తెలియదు. దేవుని ఆశీర్వాదాలు పొందటానికి, తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో భాగాన్ని పొందటానికి వారు మొదటగా అర్హులవుతారు. దేవుని సేవించడానికి కూడా వారే అర్హులవుతారు. జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు కాబట్టి ఆ హక్కులన్నీ ఎవరికి వచ్చినాయి? యాకోబుకి వచ్చినాయి. యాకోబు దేవుడు తను బయలుపరుచుకున్నాడు. దేవుని కూడా యాకోబు ఎరిగినవాడు. యాకోబుని తనకు ఇష్టానుసారమైన వ్యక్తిగా సిద్ధపరచుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? తనని వెరగొట్టి, నలగొట్టి, సరిచేసి తన ద్వారా తన ఉద్దేశాలు, సంకల్పాలు కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. మొదటి నుంచి కూడా ఈ లోకంలో జ్యేష్ఠులైన వారు, కయ్యోను జ్యేష్ఠుడు కదా ఆదామమ్మలకి, తాను కోల్పోయాడా లేదా? దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. సొంత తమ్ముడిని ఏం చేశాడు? హత్య చేసేసాడు. ఆ విధంగా వారు నష్టపోయారు. అట్లా మీరు ఎవరినన్నా తీసుకోండి, ఆ విధంగా పోయింది. ఒకటి అహరోను, మోషేలు వాళ్ళు సరిగ్గా ఉన్నారు. అహరోను పెద్దవాడైనప్పటికీ కూడా నాయకత్వ పరిచర్య అంతా కూడా, విమోచన పరిచర్య అంతా కూడా, అధికారంతో కూడిన పరిచర్య అంతా ఎవరికి ఇచ్చాడు? మోషే చిన్నవాడు కదా. అయితే పెద్దవాడు నిలిచున్నాడంటే కారణం ఏంటి? అతని దీనుడు అన్నమాట. దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉన్నాడు. కానీ నా తమ్ముడికి ఇస్తావా, నాకు ఇది ఇస్తావా అన్నాడా? అని ఉంటే అది కూడా ఉండదు. అట్లా తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఆయన కాపాడుకున్నాడు. అట్లా ఉండాలి. కాబట్టి చివరికి కొత్త నిబంధనలు కూడా తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు. తప్పిపోయిన కుమారుడు జ్యేష్ఠుడా, పెద్ద కుమారుడు జ్యేష్ఠుడా? పెద్ద కుమారుడు. మరి ఇప్పుడు జ్యేష్ఠులు ఎవరు? ఎప్పుడైతే ఈ తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళాడు, ఉన్న ఆస్తి అంతా అయిపోయింది. తర్వాత ఏమయ్యాడండి? ఆహారం లేదు, నీళ్ళు లేవు, చింత వచ్చేసింది. ఆహారం లేదు, నీళ్లు లేవు. ఇశ్రాయేలు అందరికీ ఎలా వచ్చేది? ఏమవుతుందంటే, ఎవరైతే దేవుని కనపరచరో, దేవుని ఆజ్ఞలు గైకొనరో వారందరికీ ఏ పరిస్థితి వస్తుంది? నీళ్లు కూడా దొరకవు అన్నాడు. అటువంటి పరిస్థితి. అట్లాగే తప్పిపోయిన కుమారుడికి కూడా అది వచ్చింది. వచ్చిన వెంటనే ఏం చేశాడు? మారుమనసు పొందాడు, ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి ఇక్కడ మళ్ళీ అంత సమృద్ధి అయిన
ఆహారం అన్నీ కూడా కలిగి ఉన్నాడు కదా. తర్వాత పెద్ద కుమారుడికి ఏమైంది? జ్యేష్ఠత్వం కోల్పోయాడు, ఇంట్లో నుండే వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ లోకంలో సైతం మనం దరిద్రులమే, మనం నాకు ఇంత ఇవ్వలేదు అంత ఇవ్వలేదు అని చెప్పడానికి మనకు హక్కు లేదు. అందుకనే ఈ లోకంలో దేవుని యొక్క భయభక్తులు కలిగి, రక్షణ కలిగి, యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ భయభక్తులు కలిగి జాగ్రత్తగా ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసం, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, స్థానిక సంఘం కూడా ఉండేది, నడుచుకునేది నేర్చుకోవాలి. లేకపోతే ఏమొస్తుందండి? వారికి శ్రమ వస్తుంది, భౌతికంగా శ్రమ వస్తుంది, ఆత్మీయంగా కూడా శ్రమ వస్తుంది. కనుక ఆ విధంగా వాళ్ళే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తానే ఈ లోకానికి వచ్చాడు. సో మనందరి శిక్ష సిలువలో తానే భరించడం ద్వారా మరణించి తిరిగి లేచడం ద్వారా మనకి జీవంతో కూడిన నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఘనత గౌరవాలకి పాత్రలుగా చేశాడు. తర్వాత తనతో నిరంతరం ఉండే భాగ్యం ఇచ్చాడు. అయితే ఆత్మీయంగా జ్యేష్ఠత్వ హక్కు మనందరికీ ఇచ్చాడు. మనం జ్యేష్ఠులము. ఒకవేళ అన్యజనులందరినీ ఒక మనిషిగా తీసుకుంటే, యూదులందరినీ ఒక మనిషిగా తీసుకుంటే, వారు పెద్ద కుమారుడికి గుర్తుగా ఉన్నారు, మనము తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి గుర్తుగా ఉన్నాం, అన్యజనులకి గుర్తుగా ఉన్నాం కదండి. కాబట్టి పెద్ద కుమారుడు ప్రశ్నించాడు కాబట్టి, సహోదర ప్రేమ లేనివాడు కాబట్టి తానేం చేశాడంటే తన జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోయాడు. ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కు యొక్క ఆత్మీయ విలువలు ఎరగలేదు కనుక ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. తర్వాత గ్రహింపు వచ్చిన తర్వాత ఏడ్చినా దొరికిందా? ఈ లోకంలో ఇప్పుడు మనం ఎరిగాం కాబట్టి దానిలో ఒకరోజు అందరూ ఎరుగుతారు. యేసు ప్రభుని నిరాకరించిన వారంతా ఎరుగుతారు. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 1:5. ప్రకటన 1:5. నమ్మకమైన సాక్షి వాడును కాక తను పొడిచిన వారిని చూసేదని 7వ వచనం చదువు. ఏమన్నా? ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభు మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, పొడిచిన వారు చూస్తారు, భోజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. అవును ఆమె అంటే ఖచ్చితమైనది. అందుకనే ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. ఎవరైతే ఈ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారంతా కూడా ఈ జ్యేష్ఠత్వ హక్కుని పొందుతున్నారు. అదే దేవుని సేవించే అధికారం. సో పాపక్షమాపణ పొంది యేసు ప్రభు ద్వారా దేవుని బిడలంగా అయిన తర్వాత, జ్యేష్ఠులం అయిన తర్వాత మనం దేవుని సేవ చేయాలి. ఆరాధన చేయటం అనేది జ్యేష్ఠత్వ యొక్క హక్కు. ప్రార్థన చేయటం అనేది, ప్రార్థన అంటే మన స్వార్థాల కొరకు కాదు, ఓకే, దైవికమైన విధానంలో చేయాలి. అది మేము నేర్పిస్తున్నాం, ఆ విధంగా చేయాలి. అందుకనే ఇక్కడ ఏ విషయాల గురించి చేయాలో వాటి కొరకు చెప్తాం. అది మనుషులు మీ వ్యక్తిగత సమస్య అయినా, పరిచర్య సమస్య అయినా దైవికమైన విధానంలో చెప్తాం. కాబట్టి ప్రార్థించిన ప్రతిదీ కూడా ఏమవుతుంది? మీ జవాబు అనేది వస్తుందా లేదా? ఎంతమంది రుచించారు? వస్తుంది, అర్థమైందా? అట్లా కాబట్టి అట్లా ఉంటుంది. అట్లా మనం నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఈ సేవ చేయడానికి అర్హత వచ్చింది. రక్షణ అనేది ఉచితంగా వచ్చింది. తర్వాత దీనికి బహుమానం కూడా ఇవ్వబోతున్నాడు. మధ్యాకాశంలో 7 ఏళ్ళ భూమి మీద విడవబడిన వారందరికీ మహాశ్రమలు ఉంటాయి. ఎత్తబడిన మనకి ఏమో బహుమానాలు ఇస్తాడన్నమాట.
రక్షణ అనేది ఉచితం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం విశ్వాసం ఉంచడం ద్వారా అగ్నిలో నుండి రక్షింపబడి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అర్హత వచ్చింది. తర్వాత ఏం చేయాలంటే ఘనత మహిమ మెప్పు పొందాలి అంటే ప్రభు ద్వారా ఏం చేయాలి? మనం ప్రభు ఇచ్చిన పరిచర్య మనం చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి. చూడండి మొదటి కొరింథీ 3వ అధ్యాయము, మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. వేసితిని కట్టుచున్నాడు, ఈ పునాది క్రీస్తు. We have one పునాది, that is Christ. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడదు. ఆ దినము దానిని తేటపరచు, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షణ బహుమానాలు నిల్లను. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షణ. ఇక్కడ చూడండి, చాలా మీరు అర్థం చేసుకోవచ్చు. మధ్యాకాశంలో జరిగేదంతా కూడా ఇక్కడ ఉంది. 7 ఏళ్ల మధ్యాకాశంలో జరిగేదంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, మన ఆత్మీయ జీవితాన్ని పునాది మీద కట్టుకోవాలి. మొట్టమొదటి పునాది ఎవరండి? యేసుప్రభు. మన విశ్వాసానికి కర్త ఎవరు? యేసుప్రభు. మనల్ని విశ్వాసంలోనికి, రక్షణలోనికి తీసుకురావడానికి ఏం చేశాడు? క్రీస్తు మన పాపముల నిమిత్తము శిలువ మీద గాయపరచబడి, రక్తం కార్చి, చనిపోయి, సమాధి చేయబడి 3వ రోజున ఈ సత్యాన్ని నమ్మాలి. మనం యేసుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాం అంటే ఆ పునాది మీదకి వచ్చాం. వచ్చిన తర్వాత బంగారము, వెండి, వెలగల రాళ్ళు కదా. ఈ పునాది మీద దేంతో కట్టాలంటే మనం బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వీటితో మన ఆత్మీయ జీవితం కట్టుకుంటే మనకి అక్కడ బహుమానం దొరుకుతుంది. ఇవి అగ్నికి కాల్చబడవు. బంగారం కరుగుతుంది కానీ కాల్చబడదు. బంగారాన్ని నిప్పులో వేసినప్పటికీ, పుటం వేసినప్పటికీ దాంట్లో ఏదైనా మాలిన్యం ఉంటే పోతుంది తప్ప బంగారం ఎక్కడికి పోదు. అట్లాగే ఇంకేంటి? వెండి కూడా అంతే. కర్ర తర్వాత ఇంకా వెలగల రాళ్ళు, ఇవన్నీ నిలిచి ఉండేవన్నమాట. ఒక పని నిలిచి ఉండే అంటే ఇది. బంగారం దేని గుర్తంటే మనం ప్రభువుని మహిమపరచడం. ఇప్పుడు జ్ఞానులు యేసుప్రభు శిష్యుని పశువుల తొట్టిలో చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అత్యానంద భరితులై బంగారము ఆయన పరిశుద్ధుడని గుర్తు, దైవత్వానికి కూడా గుర్తు అని వాళ్ళు అర్పించిన వస్తువుల ద్వారా వారి ఆరాధనను తెలియజేశారు. లేక యేసుప్రభు ఎవరో అని తెలియజేశారు. ఆరాధన ద్వారా యేసుప్రభు ఎవరో, నాకేమయ్యాడో, నాకేం చేశాడని మనం చెప్తున్నాం అన్నమాట. అదే సత్యమైన ఆరాధన. అట్లాగే కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి. మొట్టమొదటి ఏం కలిగి ఉండాలి మనం? పరిశుద్ధత. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని మనం మహిమపరచుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? సమస్త ప్రవర్తనలోననే మాట పేతురు 1:14 వాడతాడు. ఓకే, మొట్టమొదటి ఏం కావాలి? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. తర్వాత యేసుప్రభు ఎవరు? మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధుడయ్యండి మనల్ని పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చి పరిశుద్ధపరిచాడు. రెండోది వెండి విమోచనకు గుర్తుగా ఉందన్నమాట. యేసుప్రభు మనల్ని విమోచించాడా లేదా? దేని నుంచి? పాప శాపాల నుంచి మనల్ని. ఆ విమోచనను మనం కాపాడుకోవాలి. ఇతరుల విమోచన కొరకు పాటుపడాలి. ఇతరులకి విమోచన ఎలా కలుగుతుంది? ఎవరి ద్వారా కలుగుతుంది? యేసుప్రభు ద్వారానే కలుగుతుంది.
వెండి నాణ్యాలకి 30 వెండి నాణ్యాలకి అమ్మబడిన యేసుక్రీస్తు ప్రభు చివరికి తన విలువైన రక్తము ద్వారానే పాపులందరినీ కూడా మనల్ని విమోచన పొందిన మనము ఇతరుల విమోచన కొరకు ఏం చేయాలి? పాటుపడాలి. ప్రార్థన ద్వారా పాటుపడాలి. రెండోది స్వార్థ కూడా, సాక్ష్యము ద్వారా కూడా పాటుపడాలి. ఈ పని చేస్తే మనకేమొస్తుంది? బహుమానం. రక్షణే కాదు, బహుమానం. పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధ దేవుని మహిమపరుస్తుంటే ఎట్లా ఏముంటుంది? బహుమానం ఉంటుంది. రెండవది వెలగల రాళ్ళు. వెలగల రాళ్ళు అంటే వి గ్లోరిఫై క్రైస్ట్. నేను ఎంత మంచివాడిను, నేను ఎంత సేవ చేశాను, దీని అంతటినీ నేనే కట్టాను, ఫ్యాన్లన్నీ నేనే ఇచ్చాను, అందుకని మన దగ్గర అసిస్టం లేదు. మనుషులు అతిశయించడానికి కారణమయ్యే రీతిగా మన దగ్గర ఉండదు. ఎందుకంటే మీరు బహుమానం పొందాలని మేము ఏదైతే నేర్చుకుంటున్నామో అది కూడా మీకు నేర్పించాలి. ఊరికే మభ్యపెట్టి చేయకూడదు, తప్పదు. మీరంతా మధ్యాకాశంలో ఏం పొందాలి? అందుకనే సిద్ధపరచాలి. అందుకని ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకునేది కాదు. వినోద్ ఎంత మంచోడో, టైంకి వస్తాడు, ఆరాధన చేస్తాడు, ఎంత మంచోడో అంటే అయిపోయిందా? ఎవరు మెచ్చుకోవాలి? ఎప్పుడు మెచ్చుకుంటాడు? పరిశుద్ధంగా ఉండి ఆయన పరిశుద్ధం కొనియాడు. విమోచింపబడి ఇతరుల విమోచన కొరకు పాడు. నువ్వు మహిమపరచబడాలి అంటే క్రీస్తుని మహిమపరచు. వెలగల రాడు దేనికి గుర్తుగా ఉన్నాయి? క్రీస్తు మహిమలకు గుర్తుగా ఉన్నాయి. వీ హ్యావ్ టు గ్లోరిఫై క్రైస్ట్, నాట్ అస్, సో దట్ హీ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై హిస్ ఇన్ ఇటర్నిటీ. వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? వీరు బహుమానం పొందుతారు. ఇంకొక సెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి చూడండి. ఏంటవి? కర్ర, గడ్డి, 3 నిలిచేవి, అగ్నికి నిలిచేవి, 3 అగ్నికి కాలిపోయి. ఏది? కర్ర, గడ్డి. ఇది బానిసత్వానికి గుర్తు, స్వార్థానికి గుర్తు. యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పి ఇవన్నీ చేసేది చాలామంది దీంట్లో కూడా ఉంటారు. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారండి? ఐగుప్తులో. ఏం చేస్తున్నారు వాళ్ళు? బానిసత్వం. కర్ర, గడ్డి, కొయ్యకాలతో ఏం చేస్తున్నారు? మిటికలు చేస్తున్నారు, అంటే బానిసత్వం చేస్తున్నారు కదా. మనల్ని కూడా ఇవి బానిసత్వానికి గుర్తు. మనం ఇంకా వాళ్ళు ఫరో అధికారంలో ఉన్నట్టు, సాతాను అధికారంలో ఉన్నట్టే, లోకంలో ఉన్నట్టే ఉంది. బానిసలుగా ఉన్నట్టుగానే ఉంది. సో క్రీస్తు మనల్ని వాటి నుంచి విడిపించలేదా? కర్ర, గడ్డి, పొయ్యగాలతో నీకేం పని? ఇశ్రాయేలుకి ఏం పని? దాటి వచ్చారు కదా. ఇక మనం ఇంకా చాలామంది. అందుకనే సంఘం కూడా సరైన పునాది మీద ఉండాలి. స్థానిక సంఘం లేనట్లయితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. పైకి సెటప్ అంతా చాలా బాగుండొచ్చు, ఇట్స్ ఓకే, బట్ వేర్ దే ఆర్ మేకింగ్ ఎ స్టాండ్. మన విశ్వాసులైన వారిని నడిపించేవారు ఎక్కడ నిలబెడుతున్నారు? తాత్కాలికంగా పొగిడేసి ఏదో చేసేస్తున్నారు, తర్వాత మోసపోకడి దేవుడు వెక్కరింపు. దేవుని వాక్యం సత్యం. కర్ర, గడ్డి, కొయ్యకాలు. అంతకుముందు ఇశ్రాయేల్ అదే పని చేస్తుంటే వాటి నుంచి విడిపించాడు, తర్వాత కూడా వాడు మహిమపరచలేదు. అదే బుద్ధి ఉంది. మనల్ని అటువంటి బానిసత్వం నుంచి, సాతాను అధికారం నుంచి విడిపించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? బంగారము, వెండి. ఒక మాట చెప్పాడు, దేవుని మహిమ. అంతేనా? దేవుని మహిమపరచాలంటే ఇట్లా పరిశుద్ధతను పొగడాలి. రెండోది విమోచనకి పాటుపడాలి, క్రీస్తుని మహిమపరచాలి. అందుకే నేను తగ్గాలి యేసు నీవే చాలి అంటే అర్థం ఏంటి? పాడితే జబర్దస్త్గా పాడేస్తారు, కానీ నేనే ఫస్ట్ ఉండాలి అంటే ముందు వచ్చి ఉంటే పర్వాలేదు. దేంట్లో అట్లాగే ఓకే. ఎక్కడ ఎవరిని ఏ ప్లేస్లో పెడితే వాళ్ళు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, క్రీస్తుని మహిమపరిచే రీతిగా ఉండాలి. మనల్ని ఎవరు పొగడక్కర్లేదు. ఇప్పుడు క్రీస్తు ఎవరిని మహిమపరిచాడు? తండ్రిని.
ఆయన తండ్రిని మహింపరచాలంటే ఆయనకి ఏమైంది? కానీ అవమానము, నింద, శ్రమలు, కొట్టుడు, తిట్టుడు ఎవరిని? మరి నీకు సంఘంలో గద్దిస్తే ఇష్టపడతారా? గద్దించిన ఊరికే గద్దించకూడదు, ఎద్దుని కొట్టినట్టు కొట్టకూడదు, మొద్దుని కొట్టినట్టు. ఒకసారి చిన్నతనంలోనే అందరం చెప్పాను, నా దగ్గర ఒక కర్ర ఉంది. నేనంటే అప్పుడు ఇంటి బర్రెల్ని అంటే గేదెల్ని కూడా మేపేవాడిని చిన్న వయసులో. అయితే ఓసారి చిన్న చేతిలో కర్ర ఉంది. కర్ర ఉంటే కొబ్బరి చెట్టుని కొట్టాను ఊరికే. పిల్లల చేష్టలు ఎలా ఉంటే తెలుసు, ఇప్పుడు కూడా మనం చేస్తాం అనుకో. అయితే కొట్టేటప్పుడు అది వచ్చి నాకు టక్ మన ఇక్కడ తగిలింది, తిరిగి వచ్చి కోపం వచ్చి 10 దెబ్బలు వేసాను. దాన్ని తగ్గిపోయింది. నాకు బుద్ధి తెచ్చుకోవాలి. అర్థమైందా ఎందుకు చెప్పాను అన్నమాట? క్రీస్తుని ఏం చేయాలి? క్రీస్తుని మహింపరిచే తత్వం అనేది మనకి, అంటే శ్రమలు, నిందలు యేసు ప్రభు ఏ రీతిగా వెళ్ళాడు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఎవరిని మహింపరిచాడు? ఈ 3 అంతలుగా ఆయన చేశాడు లేదా? అందుకని ఆయన ఏమంటాడంటే, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నా కొరకు మాత్రమే కాదు, యేసుప్రభు రాకడిని అపేక్షించేవారు, యేసుప్రభు రెండో రాకడిని అపేక్షించేవాడు అంతా ఏం చేయాలి? అగ్నికి కాల్చబడినటువంటి జీవితం కలిగి ఉండాలి, పరిచర్య కలిగి ఉండాలి. అర్థమవుతుందా? అగ్ని అంటే అర్థం ఏంటంటే తీర్పుకి గుర్తుగా ఉంది. నేను అనుకోవటం, మన క్రియల్ని అగ్నిలో వేయటం అంటే అగ్ని దేనికి గుర్తు అని, తీర్పుకి గుర్తుగా ఉంది. అగ్ని దేనికి గుర్తుగా ఉందంటే పరీక్షకు గుర్తుగా ఉంది. ఒక బంగారం మంచిదో కాదో అని తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? పుటం వేయాలి. పుటం వేసినప్పుడు ఏమవుతుంది? మగ్నం అనేది కాదు. అట్లా మనల్ని ఇప్పుడే అగ్ని పుటం వేస్తున్నాడు. శ్రమల గుండా తీసుకుని వెళ్ళి పుటం వేస్తున్నాడు. దేని కొరకు? మనలో ఉన్న శరీర తత్వము మాలిన్యం పోవాలని, మనం మేలిన బంగారం వలె ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఓకేనా? పరిశుద్ధపరిచాడు. మనం ఇంకా అపవిత్రంగా ఉంటుంటే కొన్ని శ్రమలు అనేవి అనుమతిస్తాయి. వీరికి కూడా ఇందాక మనం చదువుకున్నాం కాబట్టి 14 వచనం ఒకసారి చదువు ముగించుకున్నాం. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన వాడేం పుచ్చుకుంటాడు? అయితే 15 ఒకని పని కాల్చివే పని. ఇక్కడ పని ప్రతివాని పని వానికి వాని పని ఇచ్చాడు. నా పని మీరు చేయొద్దు, మీ పని నా పని నువ్వు చేసావనుకో నీకేముండదు? చేయదు. నీ పని నేను చేశాను అనుకో నాకేముండదు? అదే అనుకుని ఎవరి పని వాడు చేసుకోవాలి. కొంతమంది అన్నిట్లో పరిగెడుతూ ఉంటారు. అవన్నీ మేము అబ్జర్వ్ చేసి మేము చెప్తూ ఉంటాం, మీరు కూడా విధేయులు చేస్తూ ఉంటారు. అంతేనా వంశీ? అది అట్లా చేసుకోవాలి. ఓకే, మందిరంలో అందరూ కూడా అది కొన్ని సమిష్టిగా చేసే పనులు ఉంటాయి, అది యాజక ధర్మం. కొన్ని ఈ భౌతికమైన పనులు ఎవరో ఒక్కరే కాదు కానీ అందరూ దాన్ని ఏం చేయాలి? షేర్ చేసుకోవాలి. ఎందుకు షేర్ చేసుకోవాలి? అందరికీ బహుమానం కావాలి కదా. అది అందరూ కలిసి చేస్తే ఏమొస్తుంది? అంతా నాకే కావాలంటే నీకు కూడా రాదు. అంతా నాకే కావాలన్నప్పుడు ఇతరుల గురించి ఆలోచన లేకపోతే నీకు కూడా. అందుకని చెప్తాం, ఒక్కరు చేయకండి. యేసు ప్రభు కూడా ఇద్దరిని పంపాడా లేదా? సో అనేక రీజన్స్ ఉంటాయి దాంట్లో. చివరికి అగ్నియే మీ పనిని ఏం చేస్తుంది? తెలుపుతుంది. సో మంచి చేస్తే అదేంటి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు అయితే నిలిచి ఉంటాయి, కర్ర, గడ్డి, కొయ్యకాలు అయితే కాదు. పరలోకంలో అక్కడ మధ్యాకాశంలో అగ్ని కాదు. అగ్ని దేనికి గుర్తుగా ఉంది? తీర్పుకి గుర్తుగా ఉంది, లేకపోతే పరీక్షకు గుర్తుగా ఉంది. మన పని పరీక్షింపబడుతుంది తప్ప ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన విశ్వాసం, మన రక్షణ కాదు. అయితే ఒకవేళ కర్ర, గడ్డి, కొయ్యకాలు మీద కట్టుకున్నాడు అనుకో, అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు
నరకములో నుండి తప్పించుకున్నట్టు మాత్రమే రక్షణ. ఆఖరిగా ఈ మాట చూసుకుందాం. యెహెజ్కేలు 12వ అధ్యాయము 20వ వచనం చదవండి. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడదు. ముందు దేవుడు నాశనం చేసే ముందు నాశనం గురించి ఏం చేస్తున్నాడండి? ప్రకటించమని ప్రవక్తని సింబాలికల్గా వెళ్ళి చెప్పమని చెప్తుంటే వింటున్నారు ఎవరైనా? ఎంతవరకు తెచ్చుకుంటున్నారు? నరకానికి ఎందుకు వెళ్తున్నారు ఎంతమంది? వింటున్నారా సుధారాన్ని? వింటున్నావు కానీ ఏం చూపించాలి? దేంట్లోకి రావాలి? బంగారము వెండి దీంట్లోకి రావాలి. అంటే క్రీస్తులోకి వచ్చేయాలి, నమ్మి బాప్తిజం తీసుకోవాలి. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిలీవర్గా ఉండాలి, పరలోకానికి వెళ్ళే విశ్వాసిగా ఉండాలి. కేవలం నాకు భూ సంబంధమైన వరకే అంటే కాదు, కనీసం అటువంటి వారికి ఆ రక్షణ కూడా ఉంది. అదే కొంతమంది ఏం చేస్తున్నారండి, క్రియలు సరిగా లేనప్పుడు ఆత్మీయ క్రియలు కేవలం తమ్మట్టుకే తాము ఏం చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు చాలా పని చేస్తున్నారండి, చాలా పని చేస్తున్నారు, చాలా పని ఇంచుమించు నాకే అర్థమవుతుంది. ఎవరు ఇంత ప్రయాసపడుతున్నారు, ఇంత సమర్పించుకుంటున్నారంటే తర్వాత ఇది యథార్థమా లేకపోతే లేదా అనేది నేను కూడా పరీక్షిస్తూ ఉంటాను. అట్లా చేస్తే అందుకు దానికి కూడా హెచ్చరికలు ఇస్తూ ఉంటాను. ఏది చేసినా ఏ ఉద్దేశంతో ఇవ్వాలి? మనల్ని మరుగు చేసుకోవాలి, దేవుని మహిమపరచాలి. దేవుడు చెప్పాడు కాబట్టి నేనేం చేస్తున్నాను, చేస్తున్నాను. ఇవన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మొదటి నుంచి కూడా మానవుడు పాపం చేస్తున్నాడు, దేవుడు శిక్షను ప్రకటిస్తున్నాడు, ప్రకటించి వెంటనే శిక్షించుట సమయం ఇస్తున్నాడు. మనకైతే ఏకంగా కేవలం యేసుప్రభునే అర్పించి సెలవులో యేసుప్రభు రక్తం ద్వారా మనల్ని విమోచించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేసి జ్యేష్ఠత వాక్కునిచ్చి దేవుని సేవించే ఆధిక్యత, పరలోకంలో బహుమానం పొందే ఆధిక్యత క్రీస్తు యేసు ద్వారా మనకి ఇస్తే మనం సద్వినియోగం చేసుకుంటున్నాం, దుర్వినియోగం చేసుకుంటున్నాం. మన లైఫ్ని మన దినాలని చూసుకోవాలి. అడ్డదిడ్డంగా చేస్తున్నామా లేకపోతే వాక్య క్రమంలో చేస్తున్నామా, మన సేవను అనేది కూడా చూసుకోవాలి. మేము ఏదైనా హెచ్చరించినప్పుడు మీరు నష్టపోకూడదు. మీరు సంపూర్ణంగా ఇచ్చినా వచ్చినా ఏం పొందాలి? మీరు ఏం మాది డల్గా వచ్చేస్తాండి, ఏం కాదు. ఏం పొందాలి? మనం పొందాలంటే పొందే చేయాలా వద్దా? ప్రార్థన చేసుకుందాం. అలా దేవుడు మనందరికీ సహాయపడినట్లుగా ఆరాధనలోకి వెళ్దాం.